వెల్కమ్ టు 9 వైబ్స్. షర్మిల యాత్రకు ఐపాక్ కూడా వెళ్తోంది. ఎందుకంటే షర్మిల కోసం కూడా ఐపాక్ పనిచేస్తుంది కాబట్టి. నిన్న షర్మిల కడప యాత్రలో ఓ యువకుడు వైసీపీ స్క్రిప్ట్ చదవడం ఇప్పుడు ఎవరికి మింగుడు పడడం లేదు. ఎందుకు ఐపాక్ ఇంతకు తెగించింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. షర్మిల పాదయాత్ర కడపలో కొనసాగుతోంది. ఈ టూర్లో తాను షర్మిల ఫ్యాన్ అంటూ ఓ వ్యక్తి మైక్ తీసుకుని వైసీపీ స్క్రిప్ట్ చదివేశాడు. 2011 నుంచి జగన్ ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఆయన చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాడని, జగన్ చెప్పాడంటే చేసి తీరుతాడని పెద్ద డైలాగ్లే కొట్టాడు. మీ ఫ్యామిలీ ఇష్యూస్ని రాజకీయాల్లో వాడకండి అంటూ సలహా కూడా ఇచ్చాడు. అయితే వాస్తవానికి ఆ కుర్రాడి మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ప్రాంప్టింగ్ కనిపిస్తోంది. అయినా ఆగ్రహానికి లోను కాకుండా షర్మిల సమయస్ఫూర్తిగా వ్యవహరించారనే చెప్పాలి. ఆ యువకుడి ప్రశ్నకు బదిలిస్తూ, నువ్వు అభిమానించే నేత కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, అలాంటి సొంత చెల్లి బ్రతుకునే రోడ్డున పడేశాడంటూ షర్మిల ఆవేదనకు లోనయ్యారు. అయితే ఐపాక్ టీం ఇక్కడే తన తెలివితేటలను ప్రదర్శించింది. ఆ యువకుడి మాటల్నే హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. అయితే ఐపాక్ టీంకు ఈ తరహా ప్రయత్నాలేమీ కొత్తేం కాదు. గత ఎన్నికలకు ముందు నుంచి కూడా వైసీపీతో పాటు జగన్ తరపున ఈ టీం పనిచేస్తూ వచ్చింది. ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడం ఈ టీంకు అలవాటైన విద్యగా చెప్పొచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎటువంటి ప్రచారాన్నైనా రక్తి కట్టించేలా నేర్పేరి. దీనికి వైసీపీ సోషల్ మీడియా విభాగం ఎలాగూ తోడుంటుంది. సజ్జల భార్గవ్ నేతృత్వంలోని ఈ టీం కూడా చాలా చక్కగా పనిచేస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీకి షర్మిల నుంచి భారీ డ్యామేజ్ జరుగుతోంది. అందుకే అటు ఐపాక్ టీంతో పాటు ఇటు సజ్జల భార్గవ్ నేతృత్వంలోని సోషల్ మీడియా టీం పూర్తిగా షర్మిల పైనే ఫోకస్ పెట్టింది. కానీ ఇటువంటి ప్రయత్నాలను అన్ని షర్మిల లైట్ తీసుకుంటున్నారు. కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.